చక్కగా కూర్చున్నాం అందరం కూడా. మరి మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, దైవ ఆశీస్సులు మెడుగా కలుగును గాక. బిడ్డలారా, దేవుని మహాకృప, ఆయన శక్తిని బట్టి ఈరోజు మనం ఆయన సన్నిధిలో చేరి ఉన్నాం. ఇటు చూడండి, అందరూ కూడా ఇటు చూడండి. ఇప్పటి వరకు మీరు కొంచెము అలా ఇలా కొంచెం మనసు అటు ఇటు చేసుకున్నాం, పర్వాలేదు. కానీ వాక్యానికి వచ్చేసరికి దేవుని బిడ్డలారా మనసు ఆయన మీద పెట్టాలి. ఎప్పుడూ పెట్టవద్దు, కానీ ఈ సమయంలో మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోతాడు. వాడు బండన పడేటట్టుగా, ముళ్ళ కొంచెం పడేటట్టుగా చేస్తాడు. వాక్యం పడుతూ ఉంది, చెవులు వింటున్నాయి, కానీ ఫలించదు. ఎందుకు పాస్టర్ గారు జాగ్రత్త ఉండాలి అంటే, వాక్యం ఫలించాలంటే మనసు ఎక్కడ ఉండాలి? దేవుని వాక్యం మీద ఉండాలి. హల్లెలూయా. రైట్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం అందరం తెరిచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి బిడ్డలారా వాక్యము చదువుకుందాం. మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 118వ కీర్తన 17వ మాట పరిశుద్ధ గ్రంథంలో నుంచి 118వ కీర్తన 17వ మాట. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. దేవుని ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఇటు చూద్దాం అందరం కూడా. బిడ్డలారా, దావీదు అంటాడు నేను చావను. నేను చావను. మనము కూడా చావము. మనకు మరణము లేదు. అంటే ఇలా శరీర సంబంధమైన మరణం ఉంది, కానీ ఆత్మ సంబంధమైన మరణం మనకు లేదు. అయితే విశ్వాసిగా దావీదు అంటున్న మాట ఏమిటంటే, I am not died, मैं नहीं मरेगा बट जिएगा। जी के क्या करेगा? खुदा और यीशु मसीह का सुप्रचार सबको सुनाएगा. అంటే అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను చావను, నేను బ్రతుకుతాను, సజీవమైన దేవుని క్రియను అందరికీ వివరిస్తాను. హల్లెలూయా. నేను చావను. చాలా మంది ఏమంటారంటే, ఈ లోకములో ఇంకా 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలైనా ఇంకొంచెం బతుకుతే బాగుంటుంది, 80 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా ఇంకా బతకాలి అనుకుంటాడు. బతకడంలో తప్పు లేదు, కోరికలో తప్పు లేదు. కానీ ఆ బ్రతికేవాడి మనసులో ఉండవలసిన శ్రేష్టమైన పవిత్రమైన కోరిక ఏమై ఉండాలంటే, సజీవమైన దేవుని గురించి వివరించాలి అని తాపత్రత ఉండాలి. హల్లెలూయా. ఈరోజు విశ్వాసముగా దేవుని బిడ్డలుగా సంఘానికి వస్తున్న మనలో కూడా ఒకే ఒక కోరిక ఏమి ఉండాలి అంటే, నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మం పొందాను, నేను నా మంచితనాన్ని తెలుసుకున్నాను, ఆ గొప్పతనాన్ని నేను అనుభవిస్తూ ఉంటున్నాను, జీవం గల దేవుడిని నేను ఎరిగి ఉన్నాను. ఆ సుసమాచారాన్ని, ఆ మంచితనాన్ని ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? అన్య జనుల మధ్యలకు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. దావీదు అంటున్న మాట ఏమిటంటే, నేను చావను. కోరిక గొప్పది, ఆలోచన గొప్పది. నేను చావను. ఇంకా 10 రాజ్యాలు, ఇంకా 100 రాజ్యాలు, ప్రపంచం అంతటి ఏదో కానీ కోరిక లేదు. బిడ్డలారా, నా శత్రువులందరినీ చంపేస్తా, అంతవరకు నేను చావను అనే కోరిక లేదు. ఎలాంటి కోరిక ఉందంటే, నేను బ్రతుకుతా. ఎందుకు బ్రతుకుతానంటే, నా కోసం చనిపోయిన దేవుని కోసం బ్రతుకుతా. హల్లెలూయా. నా కోసం ప్రాణం పెట్టిన ఆ దేవుని కోసం నేను బ్రతుకుతా. నేను చావను. ఎందుకు చావనంటే, నా కోసం ఆల్రెడీ మై గాడ్ मेरे खुदा और यीशु मसीह मेरे लिए जान दे दिया, मैं मरने की जरूरत नहीं है. నేను చావవలసిన అవసరము ఇంకా లేదు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎందుకు చనిపోయాడంటే, చనిపోతున్న మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది. దరిద్రులైన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రతను అనుభవించాడు. ఎలా అనుభవించాడు పాస్టర్ గారు అని అడుగుతారేమో. ఇదిగో దేవుని బిడ్డలారా, ఆకాశంలోనే పక్షులకు గూళ్ళు ఉన్నాయి, చాలా రకరకాల వాక్యాలు అన్ని తెలుసు దేవుని బిడ్డలారా. అదన్నిటికంటే ఆయన జననం ఆయన పుట్టినప్పుడు మనిషి కుమారుడికి ఏం లేదన్న? స్థలము లేదు. సత్రములో ఏం లేదన్న? స్థలము లేదు. ఎక్కడ పరుండ పెట్టారు?
స్థితిలో ఉన్నాడు. పశువుల తొట్టిలో ఎందుకున్నాడంటే నీ అలాంటి జీవితాన్ని తీసేయడానికి, నీ అలాంటి స్థితిని కొట్టివేయడానికి యేసయ్య బిడలారా ఆయన ఆ స్థితిని కోరుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేముందంట? స్వస్థత ఉంది. నీకు డబ్బులు లేవు హాస్పిటల్కి వెళ్దామంటే, దేవుని బిడ్డలారా వెళ్దామంటే ప్రయాణిక మార్గం తెలియదు, నీకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి, దిక్కులేని వారికి ఎవరు దిక్కన్నా దేవుడే దిక్కని వాక్యం ఎందుకు సెలవిస్తుందంటే, నువ్వు ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా, ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత నీకేమిస్తాడు? దేవుడు గొప్ప విడుదల ఇస్తాడు. హల్లెలూయా. అయితే విడుదల పొందిన మనము, స్వస్థత పొందిన మనము, దేవుని అనుభవిస్తున్న మనము, మన హృదయంలో ఏ నిశ్చయంగా ఉండాలి, ఏ విశ్వాసం ఉండాలి, ఏ కోరిక ఉండాలి అంటే జీవముల దేవుని వివరించడానికి నువ్వు దేన్ని పొందుకున్నావో, దేన్ని ఆశించావో, ఏది దొరికిందో, ఏది లభించిందో అది అనేకులకు ప్రచురము చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలక? ప్రచురము చేయాలి. చాలా మంది సంఘంలో ఉన్నారు, అయ్యా మంచి ఆరాధన ఉంది, అయ్యా మంచి వాక్యం ఉంది. చాలా మంది అక్కడ చాలా మంది దేవుని బిడ్డలారా ఎక్కడెక్కడ కూర్చొని కాలాన్ని వృధా చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళొద్దు? మీరు దేనికోసం బ్రతుకుతూ ఉన్నారు? మస్కట్ దేశంలో ఎందుకు వచ్చాను? ఒక వారం చుట్టి లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బిడ్డలారా. వారానికి మీరెంత మందికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు? జీవముల దేవుని కోసం ఎంతమందికి వివరిస్తూ ఉంటున్నారు? ఎన్ని ఆత్మల పట్ల భారం మీకు ఉంది? దావీదు అదే అంటాడు, నేను చావను, ఐ యామ్ నాట్ డైయింగ్, నేను చావను. కానీ ఎవరైతే నా కోసం చనిపోయాడో, ఎవరు నా కోసం జీవముల దేవుడు ఉన్నాడో అతన్ని వివరించడానికి ఈరోజు నేను సజీవుడుగా ఉంటానంటున్నాను. దేవుని బిడ్డ, ఎవరికైనా మరణం సంభవిస్తే, ఎవరికైనా దేవుని బిడ్డ అలాంటి సిచ్యువేషన్ వస్తేనే మనకు కావాల్సిన బిడ్డలు మన గుండెలు బాధకొని ఏడుస్తాముగా. నువ్వెవరో తెలియదు, నీకు దేవుడికి ఎలాంటి సంబంధం లేదు, కానీ ఏ సంబంధం లేకపోయినా పేరు సంబంధం కంటే ఎక్కువ బాధ్యత కలిగి నీకోసం చనిపోయిన దేవునికి నువ్వెంత సువార్త చేయాలి, ఎంత వివరించాలి. దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 24 మన త్వరగా చదువు టైం లేదు బిడ్డలారా. నిర్గమకాండం 23వ అధ్యాయము 24వ మాట త్వరగా చదువుతారా ఎవరైనా? వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. దేవుని బిడ్డ ఒక మాటను చెప్పాలంటే, విగ్రహం వంటి మాయ, విగ్రహంలో ఏమీ లేదు. వాటిని ఆరాధించువారు, వాటిని పూజించువారు వాటి వంటి వారే ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే విశ్వాసగా దేవుని బిడ్డగా హృదయంలో ఏముండదంట? వారు చేసిన క్రియలు మీరు చేయవద్దు. దావీదు అంటున్నాడు, నేను చావను, నా దేవుని క్రియలు వివరిస్తా అంటున్నాడు. హల్లెలూయా. అయితే విశ్వాసిగా నిర్గమకాండంలో తెలుసుకోవాల్సిన మాట ఏమిటంటే, విగ్రహము దేవుని బిడ్డలారా ఒక మాటలో చెప్పాలంటే అర్థం ఏంటంటే, విగ్రహం దేనికి సాదృష్టం అంటే నువ్వు దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నావు దేవుని కంటే. అక్క దేవుని కంటే మొదటి స్థానం ఎవరికి ఇస్తున్నావో అదే నీ జీవితంలో విగ్రహం. ఉదయం లేవగానే ఒకవేళ ఫోన్ చూస్తున్నావా? ఉదయం లేవగానే ఎవరికైనా దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నావా? రాత్రి నిద్రపోయే ముందు దేవుని బిడ్డలారా దేవుడితో గడపవలసిన నీవు సమయం ఎక్కడ గడుపుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో అదే విగ్రహము. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, విగ్రహాన్ని పెట్టుకున్నాను, నేను పెట్టుకోలేదే, నేను ఆరాధన చేయట్లేదే, నేను చర్చికి వెళ్తున్నా, ఐఎమ్ గుడ్, ఐఎమ్ నాట్ బ్యాడ్ అని అనుకుంటున్నావేమో దేవుని బిడ్డ. ఈరోజు ఆలోచన చేయి, నీ జీవితంలో ఏ విగ్రహం దాగి ఉంది? దేవునికి అయిష్టకరమైన ఏ మార్గమైనా, దేవుని కంటే మొదటి ప్రాధాన్యత దేనికి ఇచ్చినా అదే విగ్రహము. ఒకవేళ ఫోనే నీ జీవితంలో విగ్రహమేమో, ఒకవేళ పనే నీ జీవితంలో విగ్రహమేమో, డబ్బు
ఈరోజు. వారి క్రియల వంటి క్రియలు మీరు చేయవద్దు. దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటిని పూజింపవద్దని రాయబడి ఉంది. అయితే ఈరోజు మనం దేని మీద ఆశ పెట్టుకున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే ప్రభుల వారు సాక్షాత్తుగా కొన్ని మాటలు చెబుతూ ఉంటున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ మాట చదువుతారు. ఎవరైనా త్వరగా చదవడం దయచేసి సహకరించిన బిడ్డలు. యోహాను సువార్తలో నుంచి 10వ అధ్యాయము. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే ఆయన విశ్వాసం ఉంచువాడు. యోహాను సువార్త 10:25 అన్నది. అందుకు యేసు మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను మీతో చెప్పాను, మీరు నమ్మట్లేదు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం చెప్పుచున్నాయి. హల్లెలూయా. క్రియలు ఏం చెప్తున్నాయంట? సాక్ష్యం చెబుతూ ఉంటున్నాయి. మనం ఇక్కడ నేను మంచివాడిని అనే బోర్డేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. నేను చెడ్డవాడిని అని బోర్డేసుకోవాల్సిన అవసరం ఉందా? లేదు. నేను ప్రార్థన పరుణ్ణి, నేను ప్రార్థన చేస్తా అని చెప్పుకోవాల్సిన అవసరము లేదు. బిడ్డలారా, నీ క్రియలు చెబుతూ ఉన్నాయి నువ్వు ఎట్టివాడు అని. దేవుని బిడ్డలారా, భక్తి లేని జీవితము ఎలాంటిదంటే కంచు లాంటిదంటే. కంచు లాంటిది. కంచు ఏం చేస్తుంది? శబ్దం చేస్తుంది తప్ప లోపలేమి ఉండదు. ఎన్ని సంవత్సరాలైన బిడ్డలారా, మన క్రియలు మారకపోతే, మన క్రియలు దేవుని వివరించకపోతే భక్తి జీవితానికి అర్థమేమి లేదు. నేను చావను, నేను చనిపోను, బాగానే ఉంది, కోరిక మంచిదే, ఉత్తమమే. బట్ ఏం చేస్తూ ఉన్నావు? నీ కోరిక ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను దేనికోసం బ్రతికడి చేస్తుంది? ఎవరి క్రియలు వివరిస్తూ ఉన్నావు? చాలాసార్లు నా అనుభవం చెప్తున్నాను బిడ్డలారా. నేను ప్రభుని అనుకున్నాను, అయ్యా చనిపోతే మట్టిలో కలిసిపోతా, బ్రతికితే నీకోసం జీవిస్తా. హల్లెలూయా. అది బ్రతికించు చాలు, నీకోసం బ్రతుకుతాను అనుకున్నాను బిడ్డలారా. చాలా మంది ఇలాగే అనుకుంటారు, అయ్యా చావు మరణంలో ఉన్నాను, అయ్యా ఇలా ఉన్నాను, అలా ఉన్నాను. అపాయం వచ్చినప్పుడు ప్రార్థన వేరే, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన ఇదేం జీవితం అని. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వెదలైనా వ్యాధి మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. గంటకు మారిపోతున్నాం, రోజుకు మారిపోతున్నాం, వారానికి మారిపోతున్నాం. ఇదేం భక్తి నాయన? మనం ఎలాంటి దేవుని నమ్ముకున్నాం? మహారాణ దేవుణ్ణి. ఎలాంటి దేవుని నమ్ముకున్నాం? చనిపోయే వరకు ఒకటే భక్తి ఉండాలి బిడ్డలారా. చనిపోయే వరకు నీ సహనం ఎరుగుదును, యు ఆర్ గుడ్. నీ ప్రేమ ఎరుగుదును, ఎస్. నీ వాక్యం ఎరుగుదును, నీ మంచితనం ఎరుగుదును, ఎస్. ప్రకటన 2వ అధ్యాయం దేవుని బిడ్డలారా, ఎఫెసీయులో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట, యు ఆర్ ఆల్వేస్ గుడ్. బట్ ఏంటంటే పైలే తుమ్కు జో థా ఓ ప్రేమ, పైలే మొదట నీకు నా ప్రేమను నువ్వు వదిలితివి. ఇన్ని ఉన్నా ప్రేమ లేకపోతే ఏమైపోయింది? జీరో వచ్చింది. सब कुछ है बट क्या नहीं है? प्यार नहीं है. किसके ऊपर? यीशु मसीह के ऊपर प्यार नहीं है. बाइबल पढ़ रहा है, प्रेम है. कोई गलत वचन बोलेगा तो ये बराबर वचन नहीं बोल रहा, ऐसा भी बोल रहा है वो. ఏమంటున్నాడు? ఎవరైనా వాక్యం సరిగ్గా చెప్పకపోతే వాక్యం తప్పండి ఇలా చెప్తారా అని చెప్తున్నాడంట. ప్రవక్తలు కాకయ్య ప్రవక్తలని చెప్పుకుని వారిని గుర్తించుతీవి. వీడు మామూలుడా? ఎదుటి తప్పులు అన్ని లెక్క పెడుతున్నాడు. మంచిది, గొప్ప ఆత్మీయ జీవితమే. కానీ అతను ఏం లేదంట, ప్రేమ లేదు. ప్రేమ ఏం చేయదు? అమర్యాదగా ప్రేమ ఏం లేదు. సురేష్ గారు
ప్రేమ, యేసుని ప్రేమ నిన్ను నిద్రపుస్తలేదయ్యా, లేపుతుంది. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ చనిపోతుంది, ఇంకొన్ని చంపదు. ప్రేమ ఏం చేస్తుందయ్యా? చనిపోతుంది. దేవుని ప్రేమ చంపిందా, బ్రతికించిందా? బ్రతికించింది. మన దేవుడు ఎలాంటి దేవుడు? మారని దేవుడు. టైం లేదు బిడ్డలారా. అయితే యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను నమ్మట్లేదు, మీరు నా యొక్క విశ్వాసం ఉంచట్లేదు, కానీ నా తండ్రి నా పట్ల చేసిన క్రియలు మీకు అర్థం కావాలి అంటున్నాడు. అదే అధ్యాయంలో 37 కూడా చదువుతానా? అదే అధ్యాయంలో 37 మాట, నేను నా తండ్రి క్రియలు చేయని యెడల నన్ను నమ్మకుడి. ఏంటంట? నా తండ్రి క్రియలు నేను చేయకపోతే మీరు నమ్మవలసిన అవసరము లేదు. 9:4 చూస్తారు ఒకసారి. అక్కడే 9:4, 3:4 రెండు చదవండి. ఫస్ట్ 3 చదవండి, తర్వాత 4. 9వ అధ్యాయం 3వ వచనం. యేసు వీడైనను విని కన్నవారైనను ఎవరు పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమవడం కోసమే వీడిలాగా పుట్టాడు. హల్లెలూయా. అయ్యా, కొన్ని రోగాలు చూసినప్పుడు వాళ్ళు చేసిన పాప పుణ్యాలను బట్టి వస్తూ ఉన్నాయి, కానీ వీళ్ళు చూస్తున్నాం మేము పుట్టుకనే గుడ్డివాడు అక్క. ఎలాంటి వాడంట? పుట్టుకనే గుడ్డివాడు. అప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చేసింది, ఎవడన్నా తప్పుదం చేస్తే పాపం మీద, అరే నీ పాపం నేను పట్టుకుందిరా అని చెప్తున్నారు, కానీ వీడు పుట్టుకతో గుడ్డివాడు ఎందుకు పుట్టిందని నీకు డౌట్ వచ్చింది. అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, బిడ్డలారా, వీడు పుట్టుక గుడ్డివాడిగా పుట్టడానికి వీడు పాపము చేయలేదు, వీని కన్నవారు పాపము చేయలేదు. వారికి ఆ అంధత్వము, ఆ గుడ్డితనము ఎందుకు కలిగిందంటే, ఒకరోజు వాని మూలముగా దేవుని క్రియలు వివరించడానికి దేవుడే ఇతని గుడ్డివాడిగా పుట్టించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏ తప్పిదము చేయము, కానీ చాలా అనుభవాల్లో బాధను, కష్టాన్ని అనుభవిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే దాని ద్వారా దేవుని ఏదో మహిమ పొందవలసిన ఉంది. బిడ్డలారా, ఈరోజు దయచేసి మీరు ఎప్పుడు కూడా ఒకటే కోణంలో ఆలోచన చేయొద్దు. ఏ తప్పుదం చేయలేదు, అన్న ఎందుకు పడిపోవాలి, అన్న ఏ దోషం చేయలేదు ఎందుకు పడిపోవాలి, అలా పడిపోకపోతే దేవుని ఎలా మహిమపరుస్తావు, అలా జరగకపోతే దేవుని కార్యం ఎలా వివరిస్తావు. కొన్ని సంగతులు మన జీవితంలో దేవుని మహిమపరచడం కోసమే. హల్లెలూయా. కొన్ని సంగతులు ఏంటంట? దేవుని మహిమపరచుటకే. అని మూలంగా దేవుని క్రియలు వివరించబడుతుంది. అక్కడ క్రియ జరగకపోతే దేవునికి, మీరు దేశానికి వచ్చినప్పుడు మీకు అరబీ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, ఏమొచ్చు, వంట వచ్చా, మీకు ఏమైనా టాలెంట్ ఉందా? మాకేమైనా టాలెంట్ ఉందా? నాకు స్కూల్ డ్రైవర్ కూడా రాదు. నాకు ఇవి వచ్చినప్పుడు వాడు ఇది తీసుకురామంటే నేను తీసుకొచ్చిన, అర్థమవుతుందా? ఆయన ఇది తీసుకురామన్నాడు, నేనేం తీసుకొచ్చినా ఇది తీసుకొచ్చిన. వాడు తీసి నా ముఖానికి వచ్చేసి ఇద్దరు से आया అన్నాడు. కాసే आया तुम కాసే आया, కాసే इंडिया से आया, तुम भी उधर ही है, बट मालूम नहीं क्या करके. విడుదల చూడండి, చాలాసార్లు మనం కూడా, మా దాస్ కూడా, మా సార్ కూడా ఒకసారి ఒక ల్యాంప్ తీసుకోమంటే అలా ఎక్కడో పడుకుని వచ్చేసాడు. అంటే తెలియనప్పుడు ఏం చేస్తూ ఉంది దేవుని బిడ్డల అర్థం కాని పరిస్థితి. సో ఒక మాట అర్థం చేసుకోండి, తెలియనప్పుడు మనల్ని చాలా మంది అవమానపరుస్తారు, హేళన చేస్తారు. కానీ ఈరోజు దయచేసి మనం చదువుతున్న మాటల్లో దేవుని క్రియలు వివరించడానికే ఈరోజు నేనే ఈరోజు 10 మందికి పని చెప్పే స్థాయిలో దేవుడు నిలిపాడు. హల్లెలూయా. ఆ రోజు నాకు పని వస్తే నా సామర్థ్యం, నా టాలెంట్ నన్ను నిలిపిందంట. కానీ ఈరోజు దేవుని కృప. హల్లెలూయా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప,
భగవద్గీత అన్ని పాటలు రాస్తున్నాడు. నేను డిగ్రీ చదివిన నాకు తప్పులు పోతే ఆయన తప్పులు పోవు. ఇప్పుడు ఆయన చదువు వస్తే ఈరోజు చెప్పగలరా, ఐఎమ్ నాట్ ఎడ్యుకేషన్ పర్సన్ బట్ నౌ ఐఎమ్ రైటింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పగలరా? చెప్పలేడు. ఆ రోజు వచ్చేది ఉంటే చదువు వస్తే రాసుకుంటున్నాను. బిడ్డలారా, అందుకు దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే, ఇదిగో జ్ఞానవంతుల యొక్క జ్ఞానమును వెర్రితనం కలుగ చేయడానికి బుద్ధిహీనులను దేవుడు పైకి లేవనెత్తువాడు, పెద్ద గొప్ప నుంచి దరిద్రులను దేవుడు గద్దెకెక్కించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చేరి ఉన్న మనమందరిలో దేవుని బిడ్డలారా, ఒకరోజు ఎందుకు పనికి రాని వారమే, ఎందుకు ఆ దేవుని బిడ్డలారా మనుషుల దృష్టిలో వీడు ఎలా బాగుపడతారు, నా గురించి అయితే మా ఊరంతా బాగుపడేది, నా గురించి మా ఊరంతా బాధపడేది, వీడు ఎట్లా బతుకుతాడో అర్థం బిడ్డలారా. ఎవరిని అడిగినా చాలా 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 ఘోరంగా నా గురించి బాధపడేవారు. కానీ ఈరోజు బిడ్డలారా, వారిని చూసి నేర్చుకోండి, వాళ్ళే మనకు పని అడిగే స్థాయికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. సో దయచేసి ఏదైనా మన జీవితంలో జరుగుతుందంటే అది దేనికోసం అంట, దేవుని క్రియను వివరించడం కోసమే. హల్లెలూయా. 3 చదివారుగా 4వ మాట చదువుతారా ఒకసారి? యోహాను సువార్త 9లో 4 చదువుతారా? పగులంత వరకు నన్ను పంపిన వారి క్రియలు చేయించును. ఒక మాట చూడండి చాలు. ఇంకా మీరు బైబిల్ చదవండి. ఇప్పుడు మహాసత్యం వల్ల పరిసరం అయిపోతుంది. మీరు చూడండి ఒకసారి. పగలున్నంత వరకు అన్న, పగలున్నంత వరకు ఏం చేయాలి? డ్యూటీ చేయాలి. రాత్రి ఏం చేయాలి? పడుకోవాలి. చాలా మంది ఉల్టా చేస్తున్నారు. ఉల్టా చేసుకుంటారు కొంతమంది. ఉల్టా చేస్తున్నారు. రాత్రి డ్యూటీ చేస్తారు, పగలంతా పడుకోవాలి. తప్పదు తెలుసా? అయితే వాచ్యవర్ అయితే లోకమంతా చేయవలసిన అనాది కాలంలో జరుగుతున్న విషయాలు ఏంటంటే, పగలంతా ఏం చేయాలి? పని చేయాలి. ఏ పని? ఇంట్లో పని కాదు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీ డ్యూటీలు కాదు. యేసయ్య చెబుతున్న మాట ఏమిటంటే, పగలున్నంత వరకు నా తండ్రి పని చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పగలున్నంత వరకు తండ్రి పని చేస్తున్నాను బిడ్డలారా. ఆయన క్రియలు వివరిస్తూ ఉన్నాడు. పని చేయడం అంటే అర్థమేంటి? తండ్రి క్రియలు వివరిస్తూ ఉన్నాడు. తండ్రి నోమును ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయన మహిమను మనకు ప్రత్యక్ష పరిచయము, ఆయన మహిమను మనకు అర్థమయ్యేట్టుగా చేశాడు. ఆయన రొమ్మున ఎవరు ఆనుకోలే, ఆయన ఎవరు చూడలేదు. ఎవరు చూశారు? యేసు ప్రభుల వారు మాత్రమే చూశారు. ఆయనే సమస్తాన్ని మనకు విషాదపరిచారు. దయచేసి ఈరోజు మనమందరము కూడా ఆయన క్రియను వివరించడానికి ఏం చేయాలి? పని చేయాలి. పైస కోసం పని కాదు. దేనికోసము? కొంచెం వెళ్ళండమ్మా అంటే చాలా మంది ఉన్నారంటే, చాలా మంది బిడ్డలు అక్క ప్రేమక మమతక వీళ్ళు వెళ్తున్నారు బిడ్డలారా. చాలా మంది బిడ్డలు లేవాలి, అలాంటి పని కోసం లేవాలి. దేవుని పని చేయడం అంటే అర్థమేం తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే పాట పాడడం, వాక్యం చెప్పడం, ఇదే దేవుని పని అనుకుంటున్నారు. కాదు. వీటన్నిటికంటే శ్రేష్టమైన పని ఏంటంటే, ఆయన క్రియలు ఎక్కడ వివరించాలి? లోకానికి వివరించాలి. వెలుగులు ఎక్కడ కావాలి? చీకటిలో ఉన్న వారికి వెలుగులు కావాలి. సంఘములో దేవుని సేవకుడు, యూట్యూబ్లో విశ్వాసులు వాక్యం బోర్డు వింటూ ఉన్నారు. ఈ రోజులో చాలా మంది ఏమనుకుంటున్నారంటే, విడనారా ఇక్కడ చేసే పనే దేవుని పని అనుకుంటున్నారు. లేదు లేదు లేదు. ఒక మాట చెప్పి చేస్తాను. ఒక మాట ఏమిటంటే, యేసు ప్రభుల వారు 5,000 మందికి వాక్యం చెప్పాడు. మనందరికీ తెలుసు. తనతో పాటు ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వారికి ట్రైనింగ్ ఇచ్చి తన వెంట తిప్పుకోలేదు. వాళ్ళకి అధికారం ఇచ్చి ఎక్కడికి పంపించాడు? ఇంకెక్కడ చీకటి ఉందో, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడలేదో, ఎక్కడ దేవుని సత్యం అర్థం కాలేదో అక్కడ మీరు బంధించబడిన వారికి మీరు ఏం చేయాలి? ఆ మాట చదువుకున్నావా? మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయం 17th word, 17వ మాట, 17వ మాట, 16లో 17. నమ్మి బాప్తిసం పొందిన వారి వలన రక్షింపబడతాడు. నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. నాయన 16లో 17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తి పట్టుకుంటారు, ఏది తాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులెత్తి ప్రార్థన చేసి స్వస్థ పొందుతారు, దయ్యం
మారితే ప్రపంచాన్ని మార్చారు. ఈరోజు లక్షల క్రైస్తవులు ఉన్నారు, కొంతమందిని మార్చలేకపోతున్నారు. వాట్ ఈస్ రీజన్ ఒకటే, వారు సాక్ష్యం ఇచ్చారు, మనకు సాక్ష్యం ఇవ్వట్లేదు. అర్థమైంది మాట మీకు? వారు ఏమి ఇచ్చారు, మనం ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు నాకు 2 రోజులు బాప్తిసం తీసుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం కాదు, ప్రార్థన చేయమంటే ప్రార్థన లేదు. సరే ఇదాన్ని పక్కన పెట్టేసి కనీసం నీ పక్కింటి ఉన్న అక్కకో అన్నకో అన్న ఏసీ అని చనిపో. నీకు తెలుసుగా సువార్త అంటే ఏంటిది? ఎవరు నీకోసం ప్రాణం పెట్టాడో, ఎవరు నీకోసం తిరిగి లేచాడో, ఎవరు నీకోసం తిరిగి రాబోతున్నాడో ఆయన మీరు చెప్పడమే సువార్త. హల్లెలూయా. ఒకే ఒక్కడు నజరేయుడైన యేసు, మన కోసం వచ్చినవాడు, మన కోసం చనిపోయినవాడు, మన కోసం తిరిగి లేచినవాడు, మళ్ళీ మన కోసమే రాబోతున్నాడు. సిద్ధపడతావా? ఒక్క మాట చదువుతాము. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, విన్నాము, కానీ చేయలేకపోతున్నాం. భక్తి జీవితంలో పడిపోతున్నాం. భక్తి జీవితంలో సామర్థ్యం లేదు. అయితే వ్యక్తిగత జీవితంలో నిలకడగా ఉండాలి అంటే, వ్యక్తిగత జీవితంలో ఇది జరగాలి అంటే ఇవి కావాలి విశ్వాసం. ఏంటంటే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 11 మాటలు మనం చదువుకుంటే మనకు చక్కగా అక్కడ రాయబడుతూ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే విశ్వాసి దేవుని క్రియలు వివరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయు, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడు, దురదృష్టి లేనివాడను. అందువలన సహోదరులారా, మీ పిలుపుకు ఏర్పాటును నిశ్చయించు చేసుకున్నటకు మీరు జాగ్రత్త పడండి. మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడు ఏంటంటే ఇది మాట చదువుతారా? నేను చెప్తాను, మీరు చెప్పండి. మీరింటి క్రియలు, అందరికి ఇష్టం లేదా? మీరింటి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లకుండా ఉండాలంటే పైన 5వ వచనములో 6వ వచనములో ఉన్న విషయాలన్నీ మన జీవితంలో ఉండాలి. అవి ఉంటే మనం తొట్టిల్లం. హల్లెలూయా.